పెదనాన్న పాలెం వాళ్ళంతా వచ్చారు. ఎందుకమ్మా? ఎందుకొస్తారు? అగ్ని బాధలు, వరద బాధలు, కరువు బాధలు, పెళ్లిళ్ల బాధలు, చచ్చిపోతున్నాం సాయం చేయండి అంటూ వాళ్ళు రావడం, ఎంతో కొంత నువ్వు ఇచ్చేయడం. అది వాళ్ళకలవాటు, ఇది నీకలవాటు. పిచ్చి తల్లి, దాన ధర్మాల వల్ల పుచ్చుకున్న వాళ్ళకంటే ఇచ్చిన వాళ్ళకే సంతృప్తి, ఫలితము ప్రయోజనము కూడా ఇచ్చిన వాళ్ళకే ఎక్కువ. ఆ ఆనందం అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది తల్లి. సరే పదండి. ఏమిటి బాబు అందరూ ఇలా వచ్చారు? ఏం చెప్పమంటారయ్యా, పాలనలో మేము వేసుకున్న పాకలు ఖాళీ చేయమని కామరాజు గారు నోటీస్ ఇప్పించారయ్యా. కామరాజు గారు మీకు కావలసిన వాళ్ళు బాబు, ఏదో ఒక మాట చెప్పి మా కాపురాలు నిలబెట్టండి బాబు. పేదవాళ్ళు పాకలు పెక్కుని పొమ్మంటే ఎక్కడ పోతాం? మేము మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం. మీరేం బాధపడకండి, కామరాజు గారితో మాట్లాడి ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఏదో పరిష్కార మార్గం ఆలోచిస్తాం. మీ మేలు మర్చిపోలేం బాబు, వెళ్ళొస్తాం బాబు. వెళ్ళొస్తాం బాబు. మిస్టర్ ధర్మారావు, నువ్వెవరు? నాకు కాబోయే వియ్యంకుడివి, పైగా ఆడబిడ్డ తండ్రివి. నువ్వు నా తరఫున మాట్లాడాలి. నీకు ఇష్టం లేదు, నెవర్ మైండ్, వదిలే. కానీ ఈ బికారి వాళ్ళందరినీ వెనకేసుకొచ్చావు. ఐ డోంట్ లైక్. కామరాజు, నేను నీతో వాదించటానికి రాలేదు. ఒక సాటి మనిషిగా వాళ్ళ కష్ట సుఖాలు కూడా ఆలోచించమని చెప్పడానికి వచ్చాను. ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళక్కడ ఇల్లు వాకిళ్ళు కట్టుకుని ఉన్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా లేచిపోమంటే ఎక్కడికి పోతారు? నరకానికి వెళ్ళమనండి, నాకు అనవసరం. అది నా స్థలం, నేను అక్కడ ఫ్యాక్టరీ కట్టాలి, వాళ్ళు ఖాళీ చేయాలి. ఆ స్థలం వాళ్లకు మీ నాన్నగారు ఇచ్చారు. పెద్దలు చేసిన దాన ధర్మాలు కాదనటం మంచిది కాదు కామరాజు. మేమేమన్నా రాసిచ్చావా? అప్పుడు ఉండమన్నా ఉన్నారు, ఇప్పుడు పొమ్మంటున్నాం, పోవాలి. కామరాజు, నీ మేలు కోరే ఒక మాట చెప్తున్నాను. ఇవి ప్రజాప్రభుత్వ రోజులు. ప్రజాశక్తిని ఎదిరించి నువ్వు... ధర్మారావు, ఈ విషయంలో నువ్వు తలదూర్చావా కోతి కొయ్య మేకు కథలాగా ఇరుక్కుపోతావు, జాగ్రత్త. నేనేమైపోయినా విచారం లేదు. న్యాయం ధర్మం కోసం జరిగే పోరాటంలో అది మరణమైన విజయమే. ధర్మారావు, నువ్వు ఎన్నో లక్షలు నాకు బాకీ ఉన్నావు, చిప్ప చేతికిస్తాను, జాగ్రత్త. కామరాజు, అదే నా ముఖాన్ని రాసుంటే ఎవరూ తప్పించలేరు. లారీలో తీసుకొచ్చాను కదా, ఖరీదు ఎక్కువగానే ఉంటుంది. ఎరగలేదు ఊరికే. అరే సొమ్ము గౌరీ, సూపులో సూప్ పెట్టి ఒక చిన్న నవ్వు గౌరీ, నా ధర నాకు గిట్టుబాటు అయింది, నీ బఠానీ నువ్వు తీసుకో. అరే రేపు ఆయుధ పూజ కదా, మా అయ్యగారు మా లారీ నాటికి బ్రహ్మాండంగా పూజ చేసి ఒక పెద్ద పనులు చేసేస్తున్నారు. నువ్వు కూడా రాకూడదు. దీని గురించి మా అయ్యగారికి ఎప్పుడు చెప్పా? ఏం చెప్పారా బాబాయ్? ఏం చెప్పారంటే నువ్వు నాకు నా పెళ్ళామని చెప్పేశా. కామరాజు, పోలీసులు అమీనా, చెప్పడానికి నాకు నోరు రావటం లేదు, నీ నోటితో చెప్పు. కామరాజు గారికి ఇవ్వాల్సిన బాకీ మొత్తం 2 లక్షలు, వడ్డీతో సహా 2.5 లక్షలు. ఎన్నిసార్లు అడిగినా మీరు ఇవ్వనందువల్ల మీ లారీలన్నీ సీజ్ అన్యాయం. ఏమిటి బాబు గారు, మీరు ₹1,00,000 దాకా కట్టగా? ధర్మారావు, కట్టినట్టు రసీదు ఉందే? నోటు మీద చెల్లుందే? వాడి నోటి మీద కొట్టు. చెబితే విన్నా. ఇప్పుడు నీకు దిక్కేవారు ఆ పాకాల వాళ్ళు వచ్చి కాపాడతారా? కామరాజు, ఆ పాకల వాళ్ళు నన్ను కాపాడుతారని వాళ్లకు నేను సాయం చేయలేదు. ఒక్క మనిషిగా అధర్మాన్ని అరికట్టడానికి ప్రయత్నించాను. నీకు రావాల్సిన డబ్బెంతో అది నేను ఇవ్వనలేదే. ఇంతలోగా నువ్వు లారీలు సీజ్ చేస్తానంటే అది నీ ఇష్టం. నా ఇష్టం కాదు, నీ దురదృష్టం. రే, లారీలు స్టార్ట్ చేయండి, తొందరగా వెళ్దాం. అడుగు ముందుకేసారా మీ బుర్ర నాంకితం పడిస్తారు. తిరుగుకోండి బాబు గారు, వీళ్ళు అంతు తెలుస్తాం. పాపం ధర్మారావు గారింట్లో ఎంగిలి మెతుకులు తిని పెరిగిన విశ్వాసపాత్రమైన జంతు. కామరాజు, డబ్బు కోసం గడ్డి తినే పశువులు వీళ్ళు కదా, నువ్వురా. చూస్తాదేవా కలవండి. శంకర్, అడుగు ముందుకేసారా శంకర్. నీకు బుద్ధిందా లేదు? నీకు లారీలు ముఖ్యమా, నా పరువు ముఖ్యమా? నువ్వు ఎదురుస్తున్నది వాళ్ళని కాదురా, ప్రభుత్వాన్ని. తీసుకెళ్ళండి బాబు. ఏమైనా పోదాం. శంకర్,
10 మందిలో నిన్ను అవమానపరిచారని బాధపడుతున్నావా నాయన? వద్దు బాబు. బలవంతులైన దుర్మార్గులను ఎదిరిస్తే వాళ్ళు బ్రతకనివ్వర్రా. నా సర్వస్వము పోగొట్టుకున్నా బ్రతకగలను గాని నిన్ను పోగొట్టుకుంటే బ్రతకలేను బాబు, బ్రతకలేను. బాబు గారు మీరు ఇలా చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. ఆ ధర్మారావు గారు ఎంత పెద్ద మనిషి. ఊరు వాడా దైవంగా భావించే ఆయనకు మీరింత మోసం చేస్తారా? ఆ భగవంతుడు మనల్ని క్షమిస్తాడా? పూజ గదిలో ఉన్నాడు, వెళ్ళాడు. మగవాళ్ళ విషయాల్లో ఆడవాళ్ళు జోక్యం కలుగు చేసుకోకూడదు. వెళ్ళు, ఐఎమ్ బిజీ. అది కాదండి, వాళ్ళ అమ్మాయిని మన ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకున్నాం కదా. అనబడే ఇంకా ముసలాడి కూతురు నా కొడుకు చేసుకోవటమా? జీవితంలో ఒకే ఒకసారి ఏదో పోనీలే పెళ్ళానేవి కదా నీ కోరిక తీరుతాం అనుకున్నాను. కానీ ఆ పిల్ల నీ కోడలయ్యే యోగం లేదు. అడ్డాంతో దృష్టం. మోహనకు పిల్లనివ్వటానికి కోటీశ్వరులు క్యూలో నిలబడి ఉన్నారు. బాగానే ఉంది. మన మోహన్ ఆ పిల్లని ప్రేమించాడు. ఆ పిల్లని తప్ప ఇంకెవరిని చేసుకోడు. అందుకని నా ఆడదాని మాట విన్నవాడు ఆధముడు, అందులో పెళ్ళాం మాట విన్నవాడు పెట్టమారి. నేను అది కాదు. Get out. మీ బుద్ధి ఇవాళ బయటపడింది. ఇన్నాళ్ళు మమ్మల్ని చదువురాని పంతుల దగ్గర పడేసి మమ్మల్ని చదువురాని సన్నాసులుగా తయారు చేశావు. వాళ్ళ కావరాతో పేచి పెట్టుకుని మా లారీ గారిని పొగిటి మమ్మల్ని అందరం దిక్కులేని వాళ్ళని చేశావు. ఈ లారీలు పోయి రేపు ఇల్లు పోద్ది. నా తమ్ముడు బిడ్డలై ఉండి నాతోటే ఇలా మాట్లాడుతున్నారన్నమాట. అవునవును, నీ తమ్ముడి బిడ్డలం గనకే మమ్మల్ని తారు బంగారం లేని వాళ్ళిగా చేశావు. చివరికి మనకి చిప్పా కర్ర ఇచ్చి పంపిస్తారా? పిల్లా పాప లేని ఈయనకి బిడ్డల బాధ్యత ఏం తెలుస్తుందిరా? మీ తమ్ముడు పిల్లలకి ఏం చేయాలో మరి అది అర్జెంట్ గా చేసే. అంటే అంతేనా? మంచి వర్లు చూసిన వివాహం రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో రాజవైభవముగా మేమే చేసేదాం. మీరా ఇవి పెళ్లి చేసే మొహాలేనా? మీరు పెళ్లి చెయ్యరా? అవకాశం దొరికితే నన్ను అమ్మేస్తారు. పర్లేదు ఇదంతా జాయింట్ ఆస్తి. మిగిలిన ఈ ఇల్లైనా మాకు వదిలిపెట్టి మీరంతా కట్టావు. ఏమన్నారా? నా ఇంట్లోంచి నన్నే బయటికి వెళ్ళమంటున్నారా? అంత ద్రోహం మీకేం చేశారా? ఇంకా ఏం చేయాలి? కామరాజు లాంటి పెద్ద మనిషి కాదని ఆ గుడిసెల్లో ఉండే అలగా జనంతో చేతులు వెళ్తారా? ఆ దిక్కుమాల వాడికి చేసి మమ్మల్ని ఖండిస్తారా? ఏమిట్రా వాగుతున్నారు? మన నాన్న చేసిన అప్పులన్నీ తన నెత్తిన వేసుకుని మనల్ని అందరినీ పెంచి పెద్దవాళ్ళని చేసిన పెదనాన్నని అంత మాట్లాడడానికి మీకు నోరెలా వచ్చింది? మీకేమైనా మతిపోయిందా? మతిపోయింది వాళ్ళకి కాదమ్మా, నా గ్రహచారం అలా ఉంది. ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండదు. బాబు గారు, ఈ ఇల్లు మీది. మిమ్మల్ని పొమ్మనడానికి వాళ్ళెవరు? శంకర్, వీళ్ళ చేత గెటౌట్ అనిపించుకుని ఇంకా ఈ ఇంట్లో ఉండమంటావా నాయన? తమ్ముడి బిడ్డలకు నిలువ నీడ కూడా లేకుండా చేశాడనే అపవాదు నాకెందుకు నాయన? వద్దు, వాళ్ళనే ఉంది. ఈ క్షణం నుంచి ఇంటికి నాకు రుణం తీరుతుంది. బాబా, మీకు ఈ ఇంటికి రుణం తీరిపోవచ్చు, కానీ మీకు నాకు ఉన్న రుణాల బంధం ఎన్ని జన్మలకైనా తీరేది కాదు. రండి, నా ఇంటికి వెళ్తామండి. నీళ్ళ అవును బాబు గారు, నా ఇల్లు కాకపోవచ్చు, కానీ మనల్ని తలదాచుకొని ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నాతో పాటే మీరు. సందేహించకండి బాబు గారు. అబ్బాయిలు, మీరందరూ సుఖంగా ఉండండి నాయన. ఈ రోజు నుంచి ఇల్లు మీరే. పద శంకర్. పెదనాన్న నన్ను విడిచి వెళ్తారా? నిన్నెందుకు వచ్చి వెళ్తావమ్మా? అందులోనే ఈ రాక్షసుల మధ్య నువ్వు కూడా మాట పట్టేదా? కూర్చోమ్మా. ఎవరే? లారీ ఏమిటి? ఏం లేదు బాబు గారు, నన్ను లారీని ముద్దుగా పెంచుకుంటా. అట్టని బుద్ధి పనిచేవాళ్ళు అతను బాబు గారు ఉంటే లారీ అనిపిస్తా. నీ లారీ బుద్ధి ఆడకపోతే ఊరికి ఆ ఊరికి ఊరి చావుడికి లారీ తిరిగితే సరిపోతే అట్టి ఏదుండద్దు. ఏమిటి మరి? నాతో కూర్చుంతైనా చెప్పకుండా అంత పెద్ద మనుషులు మన ఇంటికి తీసుకొచ్చావే. నేనేమైనా గవర్నర్ పిల్లలు అనుకున్నావా? పళ్ళు ఉంటాయా, పలారాలు ఉంటాయా? ఇప్పుడు ఏంటనే యాడికి ఏడానికి ఏం చేస్తుంది? నీకు చెప్పకుండా వాళ్ళని తీసుకోవడం అది కాక ఇప్పుడు వారికి కావాల్సింది నీ మర్యాదలు కాదు, ఏదో కాస్త తల్లాచుకోవడానికి నీ ఆదరణ. ఏంటండి చెప్పాలంటే చాలా ఉంది గౌరీ. బాబు గారు లారీలన్నీ అన్యాయంగా కాంగ్రెస్ కొట్టేశారు. ఇంట్లో కాస్త ఆ పిల్లలు బయటికి పెట్టేశారు. దిక్కులేని నన్ను ఇంత వాణి చేసిన బాబు గారిని వదులుకోలేకపోయాను. నువ్వు ఎలాగో నా మాట కాదననే ధైర్యంతో నీతో చెప్పకుండా నేను ఇంటికి తీసుకొచ్చాను. ఏంటి? ఇది నాయిలే కానీ నీళ్ళు కదా?
మళ్ళా ఆ మాట అన్నావంటేనా చూడు సరే ఇది అరికెట్టచ్చా నిక్షేపంగా గొప్ప ఉంటాడు ఆడికి ఎట్టాలంటే నాకు ఎట్టుగా ఉందయ్యా. బాబు గారు గౌరీ మీకేదో ఇవ్వాలనుకుంటారు. ఏమిటమ్మా అది? ఇలా తీసుకురా. బఠానీలు ఈ పలహారం పెట్టడానికి ఎందుకమ్మా నీకు సందేహం? ఇందులో ఓ గొప్ప విశేషం ఉందమ్మా. ఏంటది బాబు గారు? నా చిన్నతనంలో మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు తినడానికి ఏమైనా పెట్టవు అని అడిగేవాడిని. మా అమ్మ నాకు ఈ బఠానీలు తెచ్చిపెట్టేది. ఆనాటి ఆ కమ్మదనం, మా అమ్మ చేతిలోని తీయదనం ఈనాడు నీ చేతుల్లో రుచి చూస్తున్నానమ్మా. చూసావు గౌరీ, బాబు గారు నిన్ను ఎంత మెచ్చుకున్నారు. చాలా చాలే, బఠానీలు మంచిలో ఇచ్చి ఇయ్యమన్నాం అనుకుంటావా? గబక్కినండి కాస్త బియ్యం కూర బట్ట. ఇదిగో ఉండయ్యా. డబ్బులా? డబ్బులు మోహన్ చూడు. ఏం బాగా మా బాగుందిలే, నీ మోహన్ చూస్తే చెప్పండి ఏ మాత్రం డబ్బులు ఉండయా? ఉండట కొండకెళ్దామని ఈ ఉండేనడా డబ్బులు చేర్చిట్టాం. ఈ దేవుడే ఆ బాబు గారు అసలు మన ఇంటికి వచ్చారు కావాలే. చూడ ఉండి బద్దలు కొట్టి ఈ డబ్బులతో బజార్ వెళ్ళి అన్ని సామాన్లట కొట్ట 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 కొట్ట. బాబు గారు, నేను అలా వెళ్ళొస్తాను, మీరు విశ్రాంతి తీసుకోండి. శంకర్, నన్ను ఎలాంటి చోటికి తీసుకొచ్చావు నాయన? ఏంటి బాబు గారు, ఈ గుడిసి చూసి? ఇది బఠానీలు అమ్ముకునే గౌరీ గుడిసె కాదు నాయన, సాక్షాత్ ఆ గౌరీదేవి ఆలయమే. ఆ మహాభవనాల్లో కూడా లభించని సుఖ సంతోషాలు, మనశ్శాంతి నాకు ఇక్కడ లభిస్తున్నాయి నాయన. ఇక నుంచి నాకు ఇదే ఆశ్రయం, నా ఆశ్రమం కూడా. అలాగే బాబు. అమ్మా గౌరీ, ఇలా ఇదిగో తీసుకోమ్మా. అయ్యో నాకేంటి బాబు గారు? ఇది నాది కాదు తల్లి, ఈ మాత్రం కూడా ఇచ్చుకునే పరిస్థితుల్లో నేను ఈనాడు లేదమ్మా. ఇది నీ హుండీలో ఉంది, ఇక్కడికి వచ్చి పడింది. ఈ ₹1 తీసుకువెళ్ళి మళ్ళీ ఆ హుండీలోనే పడే. ఈ ₹1 6 లక్షలుగా పెరుగుతుందమ్మా. ఇదే నీకు నా ఆశీస్సులు తల్లి. ఇద్దరు వెళ్ళారు, ఒక్కద కూడా దొరకలేదంటే ఇప్పుడు నేను ఏమైపోవాలరా? ఈ వేల చెప్తే ఎవరు దొరుకుతారు సార్? 8 దారి చేసిన పిల్లలు దొరకరండి. ఏ ఇంటికి వెళ్ళినా బుక్ అయిపోయారనో ప్యాసింజర్లు ఉన్నారనో అంటున్నారు. ఒరే ఒరే ఒరే, అదేదో చెక్కలాగుంది. అయ్యో బాబా, చెప్పు తీసుకొడితే నేను చూసుకుంటాలే, పోరా. అంతేనంటారా? ముందు నువ్వు రాసుకోరా. సరే గురు. అమ్మాయి, నీకు బ్రహ్మాండమే ఛాన్స్ లేదు. దిగు. నేనా? నేనెవరైతే నీకేం గాని. దిగో దిగు. కామరాజు గారు దిగు. కాపాడండి. వదలు. అయ్యో బాబోయ్.
లేవండి లేవండి. ఎవరు నువ్వా? శంకర్, నువ్వేనా నన్ను కొట్టింది? అబ్బో, అమరమ్మా, నేను మిమ్మల్ని కొట్టమేంటండి? సరే, ఏమిటి రోడ్డు మీద పడి ఉన్నారేంటి? ఎవడో దుర్మార్గుడు సినిమా వినల్లా ముసుగేసుకొని వచ్చి నన్ను అప్పడాల పిండి దంచేసాడు బాబు. ఎందుకు ఆయన అవుతున్నావు? అదే ఏం లేదండి, వాడికి మీకేమైనా పాత పగలు ఉన్నాయా? అలాంటిది ఏమీ లేదు. వాడు ఒక అమ్మాయిని బలాత్కారం చేస్తుంటే అయ్యో పాపని అడ్డం వెళ్ళాను. అయ్యో, చూశారా, ఈ రోజులో న్యాయాన్ని చోటు ఎక్కడ ఉందండి? అయినా మీకు ఎందుకు ఈ గొడవలు చెప్పండి, లేవండి. నేను వేస్తాను. అయ్యో, చూశారా, నేనున్నా కదా, మీకు ఎందుకు ఇష్టమా? ప్లీజ్ లేవండి. మీరెందుకు సార్? నేను ఇంట్లో దింపుతాను, పదండి. నువ్వా నాయనా? జరిగిపోయిన సంగతులన్నీ కడుపులో పెట్టుకున్న నే గోతులో దించేసావంటే గతం గతం నాస్తి, పదండి. పైగా మీరు నాకు ఎంతో కావలసిన వారు. చూడు బాబు, ఇది లారీ కాదు, బెంజి కారు. కాస్త జాగ్రత్తగా తోలు. అలాగే. కూర్చో కూర్చో నాయనా, కూర్చో. అబ్బో అబ్బో, నాయనో నాయనో.